అంటే ఒక 30-40 మంది వచ్చారండి. చూడటానికి వచ్చినారు కదా. ఏ ఊరన్నా మీది? మీ పేరేమన్నా? లక్ష్మణ. మీ పేరేమన్నా? గార్ల తిన్నవాళ్ళు ఎవరన్నా? మీ లెక్కలో మీ పొలాల్లో పడి ఇత్తనం ఎంత వస్తు రావచ్చు? 20 అంటే గ్యారెంటీ. 20 గ్యారెంటీ. ఇప్పుడు పైన కాయ కూడా ఆకు తీసి పై కాయ కూడా సైజు వచ్చింది, గమనించారా? అది ఒకే సైజ్ వచ్చింది. కింద వచ్చినాక పైకి పోయే తక్కువైంది. అంటే ఈ వెరైటీ యొక్క గొప్ప లక్షణం అనమాట. కాబట్టి ఈ డేరు యూత్ అన్ని దాంట్లో వచ్చినాయి. పేరేమన్నా? మీరు ఏ ఊరు? నాగలాపురం. మీ పేరేమన్నా? ఏ ఊరు? జమ్ములు తిన్నోళ్ళు ఎవరు అన్నా? మీదే ఊరన్నా? జమ్మలు. పేరు? నాగరాజు. మీరు పత్తి వేస్తున్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 10 సంవత్సరాలు కానీ చేస్తున్నాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారన్నా? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి పత్తులు వేస్తున్నారు. ఏం పొలాలు? మీరు రేగడి పొలాలా? నల్ల రేగడి. మీ తువ్వ పొలాలు. అది అయితే మీరు ఇప్పుడు మీ పొలాల్లో ఇప్పుడు అయిపోయిందా పత్తులు? దాదాపు ఇంకా ఉండే వేసినాం. సుమారు ఇప్పుడు ఎంత తీసేలా ఎంత వస్తుంది అనుకోండి ఎకరానికి? ఎంత వస్తుంది? 12-13 వస్తుంది. ఇంత పంట లేదు. మధ్యలో వరకు పట్టింది. సైజు ఒకటే ఉంది. క్వాలిటీ కూడా 9 ఇత్తనాలు ఉండదు ఒక్క దాంట్లో. వెయిట్ బాగుంది. అంటే ఈ లెక్కన 5-8 గ్రాములు వస్తుంది అంటున్నారు. ఇది వస్తుందా? 8 గ్రాములు. మీది ఎంత వస్తుంది సన్నగాయ? 6-6.5 గ్రాములు వస్తుంది. ఎక్కువ నేను లెక్క. కాబట్టి ఇది ఒక పొగ్గ 8 గ్రాములు వస్తే ఎన్ని కాయలు ఉన్నాయి? సుమారు ఎన్ని కాయలు ఉన్నాయి అన్న మీరు చెప్పండి అందరూ? 40 నుంచి 50 వరకు. 50 ఉన్నాయి. ఇంటూ ఎన్ని గ్రాములు లెక్కేసారు? కాటా కూడా చేసినారు కదా? 8 వేసినారు. మళ్ళీ మొత్తం చెట్లు 8,000 చెట్లు వేసినారు. ఎంత వచ్చింది ఎకరాకి? 28,800 గ్రాములు వస్తుంది. 28 క్వింటాలు వస్తుంది. ఆరాము.